శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచల పుణ్యక్షేత్రములో, మహిమాన్విత క్షేత్రములో మనము కానీ 192 సార్లు గిరి ప్రదక్షిణ చేసినట్లయితే మనకి మోక్షము వస్తుంది అని ఒక స్వామి చెప్పారు అని చెప్పుకున్నాము. అటువంటి అరుణాచలం అసలు మామూలు పుణ్యక్షేత్రము కాదు. అటువంటి అరుణాచలంలో ఒక అద్భుతమైన రహస్యము గురించి కూడా చెప్పి ఉన్నారు ఆ స్వామి. ఏమా రహస్యము అంటే మీరు వినే ఉంటారు, స్టార్ గేట్స్ అని చాలామంది వీడియోల్లో చెప్పటం. ఈ స్టార్ గేట్స్ గురించి మొదట చెప్పింది ఈ స్వామి. ఆ యొక్క స్టార్ గేట్స్ అంటే ఇతర లోకాల ప్రవేశ ద్వారములు అనేక చోట్ల ఉన్నాయని మీరు రకరకాలుగా వీడియోల్లో వినే ఉంటారు. ఇక్కడ అరుణాచల క్షేత్రములో 64 స్టార్ గేట్స్ ఉన్నాయిట. ఈ 64 స్టార్ గేట్స్ ద్వారా పూర్వకాలంలో అంటే ఆ యుగాల్లో ఋషులు, మునులు, యోగులు డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు ఆ లోకాలకి సంకల్ప మాత్రంతో. కానీ కలియుగంలో ఆ ఛాన్స్ లేదు. కలియుగం కాబట్టి ఇక్కడ ఈ కలియుగంలో ఒక 3 స్టార్ గేట్స్ మామూలుగా కొంతకాలం ఉన్నాయిట. అంటే ఎవరో మహానుభావులు చూసి ఉన్నారు. అవి అరుణాచల క్షేత్రంలో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి ఆది అన్నామలై గుడి తెలుసు కదా మీకు. మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే వెళ్తూ ఉన్నప్పుడు చివరిలో రైట్ సైడ్ సిమెంట్ రోడ్ లోపలికి వెళ్తే ఉంటుంది శ్రీ ఆది అన్నామలై గుడి. ఆ దేవాలయంలో మనం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ప్రదక్షిణ చేసేటప్పుడు ఉంటుంది ఆ బావి. ఆ బావి దగ్గర ఒక స్టార్ గేట్ ఉందిట. రెండవది ఎక్కడ ఉంది అంటే అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి ప్రధాన దేవాలయం పడమటి గాలిగోపురం వద్ద శ్రీ రుద్రపాదములు ఉంటాయి. అక్కడ ఒక స్టార్ గేట్ ఉందిట. మరి మూడవది ఎక్కడ ఉంది మీకు తెలుసు, అరుణగిరినాథర్ మండపం ఉంటుంది అక్కడ. మనం అంతకుముందు ప్రసాదం కానీ అమ్మేవాళ్ళు, చివరి దర్శనం అయిపోయి అమ్మవారిని చూసి బయటకు వచ్చిన ప్రసాదం ఈ ఎత్తు అరుగుల మీద అమ్మేవాళ్ళు. అక్కడ తిని ఇక్కడికి వచ్చి చేతులు కడుక్కునే వాళ్ళం. ఆ ముందు ఒక మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గర ఒక స్టార్ గేట్ ఉన్నది. అరుణగిరినాథర్ మండపము అని అంటారు. అక్కడ ఒక స్టార్ గేట్ ఉంది. మొత్తం 3 స్టార్ గేట్లు. అయితే ఈ స్టార్ గేట్లు అంతకుముందు ఓపెన్గానే ఉండేవి పూర్వకాలంలో. కలికాలంలో కూడా పూర్వకాలంలో ఓపెన్గా ఉండేవి. అయితే ఇక్కడ ఉన్న ఈ 3 స్టార్ గేట్స్ని భగవాన్ శ్రీ రమణుల వారు ఏం చేశారంటే తన శక్తి ద్వారా వాటిని మూసేయించారు. ఆయనకి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. ఇంకొక విషయం, పూర్వకాలంలో ఋషులు, మునులు, యోగులు డైరెక్ట్గా ఈ ద్వారముల గుండా వెళ్ళిపోయి శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులు పొంది వచ్చేవాళ్ళు. కానీ కలిమాయా ప్రభావం పెరిగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళటానికి లేదు. మరి ఎలా వెళ్ళచ్చు అంటే మన యొక్క సూక్ష్మ శరీరము ద్వారా వెళ్ళటానికి అవకాశము ఉన్నది. మరియు సూక్ష్మ శరీరం ఉన్నా సరే, అంటే అస్ట్రల్ బాడీతో బయటికి వచ్చినా సరే, సూక్ష్మ శరీర యానము చేయటానికి మన సిద్ధంగా ఉండి మన అస్ట్రల్ బాడీని బయటికి తీసుకొచ్చి వెళ్ళినా సరే, అక్కడ అనుమతి లేనిదే మనం ఆ స్టార్ గేట్స్ ద్వారా ప్రవేశించలేము. ఈ 3 స్టార్ గేట్స్ అరుణాచలంలో తెలిసిన స్టార్ గేట్స్ అన్నమాట. ఇక 64 ఉన్నాయి. అవి ఆ స్వామి 64 ఉన్నాయని చెప్పారు, కానీ ఎక్కడెక్కడని చెప్పలేదు. ఇక ఈ అరుణాచలంలో ఆ అరుణగిరి లోపలికి వెళ్ళడానికి ఈ 3 స్టార్ గేట్స్ ఉపయోగపడతాయిట. ఎలా? మన యొక్క సూక్ష్మ శరీరము ద్వారా ఆ యానము చేస్తూ, సూక్ష్మ శరీర యానం అంటారు కదా, అస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తూ మనం ఆ ద్వారముల గుండా ప్రవేశించి శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించుకోవచ్చు. కానీ అనుమతి ఉండాలి. అనుమతి లేనిదే మనం ఆ యొక్క ద్వారముల ద్వారా సూక్ష్మ శరీర యానము చేసినా ప్రవేశించలేము. ఆ స్వామి అలా సూక్ష్మ శరీర యానము ద్వారా శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఇక మీరు కానీ ఎప్పుడైనా సరే ఆ యొక్క స్టార్ గేట్స్ వద్దకి వెళ్ళినప్పుడు, అంటే అన్నామలై బావి అంటారు, ఆది అన్నామలై గుడి దగ్గర ఆ బావి చెప్పాను కదా, అక్కడ కూర్చొని మంత్రజపం చేయటం, లేక ధ్యానం అలవాటు ఉంటే ధ్యానము చేయటం. అది కూర్చొనిస్తే ఆ తర్వాత పడమటి గాలిగోపురం వద్ద రుద్రపాదాల వద్ద అక్కడ, లేక అరుణగిరినాథర్ మండపం వద్ద
అయితే ఇక్కడ కూర్చొనిస్తేనే మీరు కూర్చొని ఏది చేయడానికైనా అవకాశము ఉంటుంది. లేకపోతే మీరు ఒక పని చేయండి, మీరు సత్రాలో లేకపోతే రూములో ఏదో తీసుకొని ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు మీరు దయచేసి ఒక గంట పాటు జపము లేక మెడిటేషన్ ఉంటే మెడిటేషన్, అలవాటు ఉంటే ధ్యానము చేయండి. ఏమో అదృష్టం చెప్పలేం. ఎవరైనా అదృష్టవంతులు పూర్వజన్మ పుణ్యం ఉండి ఆ అరుణాచలేశ్వరుడు అమ్మవారి అనుమతి ఉండి ఎవరైనా సరే ఈ స్టార్ గేట్స్ వద్ద అంటే ఆది అన్నామలై బావి వద్ద, రుద్రపాదాల వద్ద, ఆ పడమటి గాలిగోపురం వద్ద ఉన్న రుద్రపాదాల వద్ద, అరుణగిరినాథర్ మండపం వద్ద మెడిటేషను లేకపోతే జపము చేస్తూ ఉన్నారనుకోండి, జపం చేస్తూ ఒక స్థితికి వెళ్ళిపోతాం. ఆ టైంలో అదృష్టం కొద్దీ మీకు అనుమతి లభించి మీ యొక్క అస్ట్రల్ బాడీ బయటికి వచ్చి సూక్ష్మ శరీర యానము చేసి శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించారంటే అంత అదృష్టం మరొకటి లేదు. అందువల్లే నేను మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలా రహస్యాలు రహస్యములుగానే ఉండిపోతున్నాయి. ఇటువంటి మహానుభావులు వాటిని వెలికి తీసి బయటికి తీసి చెప్తున్నారు. మీకు తెలుసు కదా, మంత్రశాస్త్రం చాలా గుప్తమైనదని చెప్పేవాళ్ళు. కానీ మన గురువు గారైన శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఆ మంత్రశాస్త్రముని ప్రతి వాళ్ళకి చేరాలి అని ఎవరు అడిగినా కూడా మంత్రోపదేశము చేస్తున్నారు. జాతి మత కుల లింగ విభేదము లేకుండా ప్రతి వాళ్ళకి ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు మన గురువు గారైన శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు. అలాగే చాలా విషయాలు మరుగున పడిపోయినవి కొంతమంది మహానుభావుల వల్ల, పుణ్యపురుషుల వల్ల, సిద్ధపురుషుల వల్ల బయటికి వస్తున్నాయి. అలాగే ఈ అరుణాచలంలో 64 స్టార్ గేట్స్ ఉన్నాయి. 64 లోకాలకు వెళ్ళడానికి ఆ యొక్క ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారముల గుండా సూక్ష్మ శరీరయానం ద్వారా ప్రవేశించవచ్చు అనుమతి ఉంటే అని చెప్పి ఉన్నారు. ఇక ఈ 3 ద్వారముల ద్వారా, ఈ స్టార్ గేట్స్ ద్వారా ఎవరైనా సరే అదృష్టవంతులు అంటే నేను చెప్పాను, ఈ వీడియో చూసిన వాళ్ళు, అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే వారిలో అదృష్టవంతులు ఉంటే వారి పూర్వజన్మ సుకృతంతో నా వీడియో చూడటం వల్ల ఎవరైనా సరే అక్కడ మెడిటేషన్ లేక మంత్రజపం చేసి ఆ యొక్క సూక్ష్మ శరీర యానము చేసి వెళ్ళి శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించారంటే ఎంత పుణ్యం, వారికి పుణ్యం, నాకు పుణ్యం. గుర్తుపెట్టుకోండి శివులు 3 స్టార్ గేట్స్. ఈ స్టార్ గేట్స్ని మైండ్లో పెట్టుకోండి, రాసి పెట్టుకోండి ఈసారి అరుణాచలం వెళ్ళేటప్పుడు. లేక నా వీడియో లైక్ చేసి పెట్టుకోండి, ప్లేలిస్ట్లో పెట్టుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, చూసి దీని ప్రకారం అన్నామలై బావి వద్ద, 2 పడమటి గాలిగోపురం వద్ద ఉన్న రుద్రపాదాల వద్ద, 3 అరుణగిరినాథర్ మండపం వద్ద మీరు జపము లేక ధ్యానము ఏదైతే అది, మీకు ఏది ఉంటే అది. లేదండి మాకు మంత్ర ఉపదేశము లేదు అన్నారనుకోండి, అరుణాచల శివని జపం చేసుకోండి. మీకు ధ్యానము అలవాటు ఉందనుకోండి, చేసుకోండి. లేక అక్కడ కూర్చొని ఇవ్వలేదు, ఒక 5 నిమిషాలు కూర్చొని ఇచ్చారనుకోండి, మీరు ఆ రూములకు వచ్చి, ఆ సత్రంలోకి వచ్చి అక్కడ కూర్చొని చేసుకోండి ఆ జపము, మెడిటేషన్. గుర్తుపెట్టుకోండి శివులు, ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా మీరు మైండ్లో పెట్టుకొని ఈ విషయాలు ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఒక్కళ్ళు అదృష్టవంతులు ఉన్నా, ఎంత అదృష్టం ఆ స్వామిని దర్శించటం, సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తిని దర్శించటం అంటే జన్మ జన్మల పుణ్యము. గుర్తుపెట్టుకోండి. ఇంకా స్వామి ఉపదేశం ఏదైనా చేశారనుకోండి, అబ్బో అద్భుతం, మహా అద్భుతం. అందువల్ల అరుణాచలంలో మనం ఊహించలేం అనేక అద్భుతాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ 3 స్టార్ గేట్స్ వద్ద గుర్తుపెట్టుకొని మెడిటేషన్ లేక మంత్రజపం చేయండి. కూర్చొని ఇచ్చారనుకోండి, అక్కడే చేయండి. 5 నిమిషాలు చేయగానే మీకు ఆ సూక్ష్మ శరీరం బయటికి వచ్చి దర్శనం అయిందనుకోండి, అనుమతి లభించి అద్భుతం. కాబట్టి సేవలు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అనేకమైన నిగూఢమైన విషయాలు చాలా ఉన్నాయి. మనకి ఆ మహానుభావులు, సిద్ధపురుషులు, పుణ్యాత్ములు చెప్తేనే తెలుస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి సేవలు. ఎవరైనా మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.